ఏ సమాజంలో ఆయన తక్కువ చేశారో ఆ సమాజంలో దేవుడు హెచ్చించాడు. గొప్పతనం ఏంటో తెలుసా? ఆ దేవుడు మనం చనిపోయినా మన మీద ఉన్న నిందలను కూడా తీసేసి, మనం చనిపోయినా మన మీద ఉన్న అవమానాలను కూడా తీసేసి మన పరువును కాపాడే పరువు ప్రతిష్టలు గల దేవుడే ఈ బైబిల్ దేవుడు. గుర్తుపెట్టుకో, నీ దేవుడు, నా దేవుడు. ఆ పెద్ద ఆయన గౌరవించాడు. అప్పటి వరకు ఆ తరం వేరు, దావీదు వచ్చిన తర్వాత తరం వేరు. ఎవడో ఫ్యామిలీలో ఒకటి పడతాడు. గుర్తుపెట్టుకుని, ప్రతి తరానికి ఎవడో ఒక ఫ్యామిలీలో, ఇప్పుడు నీ తరం ఎలా ఉందని అది లేదు, ప్రతి ఒక్క కుటుంబంలో ఎవడో ఒకడు వస్తాడు. అది సరైన టైంలో, రావాల్సిన టైంలో వస్తాడు. ఆ ఒక్కడి నుంచి మొత్తం ఆ వెనకాలన్న ఆ కుటుంబం చరిత్ర, రాబోతున్న భవిష్యత్ చరిత్ర, ఆ ఒక్కడి ద్వారా మొత్తం చరిత్రే దేవుడు చెప్పండి మార్చేస్తాడు. దావీదు యొక్క గతకాలం పితరుల చరిత్రను పొగిడేశాడు. ఇటువైపు ఉన్న దావీదు చరిత్రను పొగిడాడు. ఒక్క దావీదు నిలబెట్టి దేవుడు కథను మొత్తం మార్చేశాడు, స్టోరీ మార్చేశాడు. తన జీవితాన్ని చాలా ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళాడు.